యెషయా గ్రంథము 66 అధ్యాయము మొదటి 2 వచనాలు. ఐజయా 66:1-2. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. సో ఈరోజు మనము ఈ 2వ వచనంలో ఉన్నటువంటి ఒక మూల విషయాన్ని క్లుప్తంగా వింటాము. మన అంశం ఏంటంటే ట్రెంబ్లింగ్ అట్ ద వర్డ్. ట్రెంబ్లింగ్ అట్ ద వర్డ్. వాక్యము విని వణుకువాడు. వాక్యము విని వణుకువాడు. ఈ మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎంత గంభీరుడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఉన్నతుడు అనే విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవాది దేవుడు బయలుపరిచాడు. మొదట ఇశ్రాయేలీయులకు, తర్వాత యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ. సో దేవుడు ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని తన ప్రవక్త ద్వారా మనకి చెప్తున్నాడు. అండ్ ఈ ప్రవక్తకు ఒక వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఇట్లా చదువుతాం. ఎందుకంటే ప్రవక్త జీవితంలో జరిగినటువంటి దాన్ని ఆయన వాక్యంలో నమోదు చేశాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. సో ఇది యెషయా యొక్క అనుభవం. ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఆయనకు కలిగిన దర్శనంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండడం ఆయన చూశాడు. మనం తర్వాత మన తెలుగు భక్తి గీతాల్లో కూడా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన నా దేవా అని పాడడం చాలా తెలుగు చర్చెస్లో మనకు అలవాటు. సో ఆ ప్రకారం పాడొచ్చు, కానీ ఆ ప్రకారము మనము ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే విషయంలో యెషయాకి అండ్ ఇట్లా ఇప్పుడున్నటువంటి మనందరికీ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. అదేంటో కూడా మనము తెలుసుకుంటాం. సో యెషయా దేవుడి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాడు, గాడ్స్ గ్రేట్నెస్ని గుర్తించాడు. ఆకాశము ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠం. అందుకని ఆయనకి ఎలాంటి నివాస స్థలము లేక విశ్రమ స్థానమును కడతారు అని దేవుడు కూడా ప్రశ్నించడం జరిగింది. మీరు మొదటి రాజులు 8వ అధ్యాయం చదివితే అక్కడ సొలొమోను మహారాజు తన తండ్రి అయినటువంటి దావీదు కోరిక నెరవేర్పుగా ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టిస్తాడు, మందిర ప్రతిష్ఠ చేస్తాడు. కానీ 27వ వచనంలో ఒక సత్యాన్ని ఒప్పుకుంటాడు. మొదటి రాజులు 8:27, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, ఆకాశం మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును. సో ఏమంటున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆకాశం మహాకాశాలు ఆయన్ని పట్టవు. నిజం చెప్పాలంటే భూమి ఆయన పాదపీఠం, ఆయన పాదాలు పెట్టుకునేటువంటి స్థలంలో నీవు ఆయనకి మందిరం ఎట్లా కడతావు? కానీ దేవా అయినా అని సొలొమోను వేడుకుంటాడు. సో ఈ 66వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మీరు తర్వాత చదివితే అక్కడ కొంతమంది అనుకున్నట్టు అభిప్రాయపడినట్లు దేవుడు వారిని మందిరము కట్టొద్దు అంటున్నాడు అని. అది వాక్యానుసారం కాదు. ఎందుకంటే హగ్గయి గ్రంథంలో దేవాది దేవుడే వారు మందిరం కట్టాలని వారికి ఆదేశమును ఇచ్చాడు అని డెరెక్ కిడ్నర్ అనేటువంటి ఒక బైబిల్ స్కాలర్ చాలా చక్కగా వివరిస్తాడు. అది వాస్తవ సత్యం. కాబట్టి దేవుడు అక్కడ ఏమి నిషేధిస్తున్నాడు అంటే నాట్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ బట్ ఎక్లీసియాస్టిసిజం. అంటే తిరిగి మందిరాన్ని కట్టుట కాదు, కానీ ఎక్లీసియాస్టిసిజం అంటే మతపరమైనటువంటి ఆచారపు భక్తిని, లేకపోతే పైకి మాత్రమే కనబడేటువంటి ఆత్మీయత, లోతు లేనటువంటి ఆ యొక్క మతాచారాన్ని ఆయన నిషేధిస్తున్నాడు. ఈ రోజున చూస్తే ప్రపంచంలో మనము చాలామంది ఈ మధ్యకాలంలో ఒక క్రేజ్, ఒక ట్రెండ్ ఏదైనానండి, అదేంటంటే మెగా స్ట్రక్చర్స్ని కట్టడం. నేషనల్ జియోగ్రాఫిక్ వారిలో ఒక కార్యక్రమం ఉంటుంది, ఆ డాక్యుమెంటరీలో మెగా స్ట్రక్చర్స్ అని. అంటే చాలా పెద్ద భారీగా నిర్మాణాలు. సో భారీగా సంఘ నిర్మాణాలు కడుతున్నారు. భారీ హోటల్స్ మనకి తెలుసు, భారీ ప్రాజెక్టులు మనకి తెలుసు, భారీ ఇండస్ట్రీస్ మనకి తెలుసు, భారీ ఈ యొక్క పరిశోధన కేంద్రాలు మనకు తెలుసు. కానీ వాటితో పాటు ఇప్పుడు చేరిపోయినటువంటి ఇంకొక భారీ కట్టడం ఏంటంటే చర్చ్, మెగా చర్చ్, స్టేడియంస్ కన్నా పెద్దగా. ఇక్కడ
అంతమంది ఆరాధనకు వస్తే అది కట్టకూడదు అని నేనేమి చెప్పట్లేదు, అవసరం లేదు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అక్కడ చెప్తున్నది, నేను చెప్పేది ఏంటి అంటే, భారీ మెగా చర్చ్ కట్టి మినీ క్రిస్టియన్ లాగా, లేకపోతే నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్ లాగా ఉంటే దేవుడు దాంట్లో ఉండడు, దేవుడు దాన్ని మెచ్చడు. అదే ఇక్కడ యెషయా ద్వారా ఈ 66వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. మెగా కన్స్ట్రక్షన్స్ బట్ నాట్ మెగా క్రిస్టియన్స్. కన్స్ట్రక్షన్, మెగా చర్చ్లో 10 ఏళ్ళు కూర్చున్న, మెగా చర్చ్లో 25 ఏళ్ళు కూర్చున్న, క్రైస్తవ్యంలో 1 ఇంచు పైకి రాడు ఆ వ్యక్తి. కానీ ఆ యొక్క మెగా క్రైస్ట్ యొక్క మెగా వర్డ్, దేవుడి వాక్యము, ఆ యొక్క భారీ వాక్యమును ఎవరైనా ఒక పూరి గుడిసెలో కూర్చుని ఆరాధన చేసేటువంటి విశ్వాసైనా, ఈ యొక్క పెద్ద ఆకాశము కింద అసలు ఆరు బయట కూర్చొని మైదానంలో, గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ రూములు పడిపోయి ఉంటే వారిని చెట్టు కింద కూర్చోబెట్టి చదువు చెప్తే పిల్లలు ఎట్లా చదువుకొని ఐఏఎస్ అధికారులు అవుతారో, అట్లాగే మరి ఆరు బయట కూర్చొని దేవుడి వాక్యాన్ని బోధకుడు బోధిస్తే వినేసి వాక్యాన్ని వారి హృదయంతో పట్టుకొని దాన్ని వారి బ్రతుకులో పెట్టుకొని బ్రతికినటువంటి వారు గొప్ప భక్తులు అయ్యారు. సో పాయింట్ అది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ బై యువర్ స్ట్రక్చర్స్ ఆర్ యువర్ సాక్రిఫైసెస్. యెషయా 66లో ఆ రెండు కనపడతాయి. పెద్ద మందిరం దేవుడి కోసం కడదాం ఎందుకు అంటున్నాడు, భారీ బలులు దేవుడికి అర్పిద్దాం ఎందుకు అంటున్నాడు. నా మాట విన్నప్పుడు మీ యొక్క హృదయం వణుకుచున్నదా? నా మాట విన్నప్పుడు మీరు వినయ మనస్కులుగా ఉంటున్నారా? నా మాట విన్నప్పుడు మీరు విధేయత చూపుతున్నారా? నా మాట విన్నప్పుడు వెంటనే మీరు నన్ను వెంబడిస్తున్నారా? నేను ఆదేశించిన సమస్తాన్ని తూచా తప్పకుండా చేస్తున్నారా? అది చేయకపోతే నా మందిరానికి మీరు వచ్చేది ఎందుకు, నాకు బలులు అర్పించేది ఎందుకు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ రోజున ప్రశ్నించాడు, అండ్ ఈ రోజున ఇంకా ఎక్కువగా ప్రశ్నించాలి. యెషయా 57:15లో దేవాది దేవుడు ఏమంటున్నాడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినవాడు. 4 చెప్పారు అక్కడ ప్రవక్త ద్వారా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంటే దేవుడికి నీవు కట్టినటువంటి 10 crores యొక్క మెగా చర్చ్ బిల్డింగ్లో ఉండడానికి అంతేమీ ఇష్టం లేదు, కానీ ఒక వినయము గల, నలిగిన హృదయము గల, దీన మనసు గల విశ్వాసి దగ్గర ఉండడం ఆయనకు అంత ఇష్టం. సో ఆయన పరిశుద్ధ పరలోకంలో అండ్ ఇట్లాంటి పరిశుద్ధుడు, వాక్యానుసారంగా బ్రతికే, వినయము, నలిగిన అండ్ దీన మనసు కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఆ ప్రకారము దేవుడు తన ప్రజలకి బయలుపరిచినటువంటి సత్యాన్ని, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి నిత్య వాక్యాన్ని వారు ఎలా తీసుకుంటున్నారు, ఏ ప్రకారం స్పందిస్తున్నారు అనేది ఇక్కడ మనకి ప్రవక్త చూపిస్తున్నాడు. సో ఇంత గొప్ప దేవుడి యొక్క మహిమను ఎవరైతే చూస్తారో ఆయన మాటకు వారు విలువనిస్తారు, ఆయన మాటను వారు విశ్వసిస్తారు, ఆయన మాటకు వారు విధేయత చూపుతారు, ఆయన మాట కొరకు వారు ఎంతకైనా తెగిస్తారు. అది మనకి కావాలి. రోజుల్లో మనకి లేనిదేంటి అంటే ట్రెంబ్లింగ్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యమును విని వణుకుచుండుట అనేది మన యొక్క అనుభవంలో లేదు. ఎజ్రా కాలంలో 2 వచనాలు నేను మీకు వినిపిస్తాను. ఎజ్రా 9వ అధ్యాయము 4వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి, నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సో ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ, ఈరోజున మనము మన కుటుంబంలో వీళ్ళందరూ దేవుడి మాటకు భయపడేవారు అని ప్రతి ఒక్కరి గురించి చెప్పగలమా? మన చర్చ్ దాంట్లో ఎంతమంది ఉన్నా సరే వీరిలో ప్రతి ఒక్కరు దేవుని మాటకు భయపడేవారు అని మనం చెప్పగలమా? అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే విశ్వాసులు, ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఎవరైతే ప్రభు బల దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే మేము క్రీస్తు సంబంధులము, దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నారో, అలాంటి వారు బైబిల్ పట్టుకొని బోధించేటువంటి ఆ బోధకుడు, ఆ పాస్టర్, ఆ పెద్ద, ఆ యొక్క సండే స్కూల్ టీచర్, వారు మొదట దేవుడి వాక్యమునకు విన్నప్పుడు వణుకుతున్నారు, విధేయత చూపుతున్నారని వారి గురించి మనం చెప్పగలమా? రాజు ఎట్లాంటి వాడో ప్రజలు అట్లాంటి వారి అని అన్నారు. సో పైనటువంటి పెద్దకే భయం లేకపోతే వినేటువంటి వారికి ఏం భయం ఉంటుంది? సో ఈరోజు అట్లాంటి దుర్దినాల్లోనికి క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక ప్రజ, ఒక జాతి అని చెప్పడానికి వీల్లేదు. దేవుని మాటకు భయపడేటువంటి వారు బహు కొద్ది మంది.
ఎజ్రా 10వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదాం. దైవాజ్ఞకు భయపడే వారి యోచన అంటే దేవుడి వాక్యానికి, దేవుడి ఆలోచనకు, ఆజ్ఞకు భయపడేటువంటి వారి ఆలోచన ప్రకారం మేము ఈ పని చేస్తాం అని వారు అంటున్నారు. సో మనకి ఈ రోజున కావాల్సింది ఏంటంటే దేవుడి ఆజ్ఞలను విని వాటికి భయపడేటువంటి వారు మనకు ఆలోచనలు చెప్పాలి, మనకు ఉపదేశాలు చేయాలి, మనకు సలహాలు ఇవ్వాలి. రెండవది, దేవుడి వాక్యం వినగానే వణికేటువంటి వారు మనకు సేవకులుగా, మన తోటి సహవాస సంఘస్థులుగా ఉంటే మనకు క్షేమం. కానీ దేవుడి వాక్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, లెక్క చేయకుండా, ఇష్టం వచ్చినట్టు బతికేటువంటి వారు ఎంత పేరు మోసినటువంటి సెలబ్రిటీలైనా, ఎంత ఖ్యాతి వారికి ఉన్నా, వారితో మనకు కాసింత కూడా లాభం ఉండదు. కానీ భారీ నష్టాన్ని మనము కలిగి ఉంటాం. సో దేవుడు అలాంటి వాడిని నేను చూస్తానన్నాడు. ఎవరు? ఆయన వాక్యాన్ని విన్నప్పుడు వణికేటువంటి వాడి మీద ఆయన దృష్టిని పెడతాడు. సో ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి 4 అంశాలు లేక 4 లక్షణాలు ఒక్కొక్క మాటలో. మొదటిది సింపుల్. ఆ వ్యక్తి సింపుల్గా ఉంటాడు. సామాన్యమైనటువంటి వాడిగా, సామాన్యమైనదిగా ఆమె ఉంటుంది. ఎందుకంటే వారికి తెలుసు ఖచ్చితముగా మాలో దైవ జ్ఞానము లేదు. ప్రపంచ జ్ఞానం మాలో చాలా ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానము లేదు కనుక మేము అతి సామాన్యులం గుర్తించారు వాళ్ళు. కనుక దేవుడి వాక్యం వినడానికి ఆసక్తి, దేవుడి వాక్యం విన్నప్పుడు వణికేటువంటి ఆలోచన వారికి ఉంది. రెండవది హంబుల్. వారు 100% గ్రహిస్తారు. దాంట్లో అంటే వారి జీవితంలో చెప్పుకోదగినటువంటిది, యోగ్యమైనటువంటిది, నీతికరమైనటువంటిది ఒక్కటి లేదు. అతిశయించేటువంటిది ఒక్కటి లేదు. వారు కేవలం పాపాత్ములు. అట్లాంటి వారిని ప్రభు కనికరించి, క్షమించి, రక్షించి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధ జీవనం కొరకు వారిని సిద్ధపరుస్తున్నాడు. మూడవది స్పిరిచువల్. వారు ఆత్మీయులు. అండ్ వారికి తెలుసు మేము ఆత్మీయులముగా బ్రతకాలంటే ఆత్మ సంబంధి అయిన దేవుడి యొక్క సహాయంతోనే అది సాధ్యం. ఆయనతో సంబంధం, ఆయనతో సహవాసం, ఆయన యొక్క ఆలోచన ప్రకారం జీవన విధానం లేకపోతే అది సాధ్యమే కాదు. నాలుగవది ఏంటి? దే ఆర్ సెన్సిబుల్. సెన్సిబుల్ అంటే నిజమైన వివేచన వారికి ఉంది. వారికి కామన్ సెన్స్ ఉంది. వారికి తెలుసు మనము ఈ పని చేస్తే బ్రతుకుతాం, ఈ పని చేస్తే చస్తామని. మనకు తెలుసు మనం ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యాన్ని పొందుకుంటాం, ఆయుష్ను పెంచుకుంటామని. అదే మనం విషయాన్ని తీసుకుంటే ఉన్న ఆయుష్ను తుంచుకుంటాం, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాం, చచ్చి సమాధికి పోతాం. సో వారికి ఆ వివేచన ఉంది. చాలామందికి ఆ వివేచన లేదు. కనుక వారు ఏం చేస్తారు? మేము మోసపోకుండా ఉండాలంటే దేవుడి మాటకు మేము లోబడే వారముగా ఉండాలి, విని వణుకుచూ ఉండాలి. వీరి యొక్క తత్వం ఎట్లా ఉంటుంది? మత్తయి 5:3 యేసుప్రభు చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సో వీరు ఆత్మ విషయంలో దీనులైన వారు. ఆత్మ విషయంలో మేము కడు పేదలము, మా దగ్గర ఏమాత్రము చెప్పుకోదగినటువంటి సంపద లేదు. ఆత్మీయ సంపద అంతా పైనుండి దేవుడి వాక్యము ద్వారా మాకు లభించాలి, అదే మా నిజమైన ఐశ్వర్యం అని గుర్తించారు. కనుక వాక్యం వినగానే భయముతో, భక్తితో వణికేటువంటి వారు వీరు. కానీ ఈ రోజున వాక్యం దగ్గరికే రాకుండా, వాక్యాన్ని పట్టుకోకుండా, అంటే బైబిల్ పట్టుకోకుండా, దాన్ని తిప్పకుండా, దాన్ని చదవకుండా, మాకు అర్థం కాదు అనేవారు, మాకు బోరు కొడుతుంది అనేవారు, మాకు నిద్ర వస్తుంది అనేవారు, దీంట్లో ఉన్నటువంటివి ఇప్పుడు మనకు అవసరమా అనేవారు, ఈ రకంగా ఉన్నటువంటి వారు అసలు వారు దేవుడి సంబంధులేనా? ఫస్ట్ క్లాస్ పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు కారు అని. సో దేవుడు తన వాక్యమును విని దాని ఎదుట వణుకుచుండు ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడు, వారి యందు ఆనందిస్తాడు. అలాంటి వారిని ఆయన వాక్యము చేత పరిశుద్ధపరిచి, పోషించి, పటిష్టపరిచి తన ప్రణాళిక కొరకు హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. సో నీవు ఆలోచించు, నీ యొక్క హృదయంలో దేవుడి వాక్యం పట్ల ఎట్లాంటి ఆలోచన ఉంది, అవగాహన ఉంది? ఆయన వాక్యం అంటే నీకు భయం ఉందా? ఆయన వాక్యం అంటే నీకు భక్తి ఉందా? ఆయన వాక్యం అంటే నీకు మరి విలువ ఉందా? ఆయన వాక్యం పరిశుద్ధమైనది, నాకు ప్రాణాన్ని ఇచ్చేది అని నీవు ఎంచావా? అలెగ్జాండర్ డఫ్ ఆయన చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ నుండి వచ్చినటువంటి మొదటి ఫారిన్ మిషనరీ. ఆయన 23 ఏళ్ల వయసులో యవనస్తుడిగా ఉన్నప్పుడు గొప్ప భారము, దర్శనంతో దేవుడి యొక్క సేవ నిమిత్తము పరాయి దేశంలో మిషనరీగా పనిచేయడానికి పూనుకున్నాడు. 1829లో ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఆయన యొక్క భార్య, ఇద్దరు కొత్త దంపతులు ఓడెక్కారు.
భారతదేశానికి వస్తున్నారు, కానీ ఓడ 2 సార్లు షిప్ రెక్ అయింది, అంటే 2 సార్లు ఓడ బొద్దలైంది. రెండవసారి వారి ఓడ పేరు లేడీ హాలండ్. అది ఇండియా ఇంకా కొన్ని మైళ్ళ దూరంలో ఉందన్నప్పుడు రాత్రి 10 గంటలకు ఆయన పడుకోవడానికి బెడ్ మీదకి ఇక ఉపక్రమించగానే పెద్ద శబ్దం వచ్చింది. ఓడ దేన్నో తాకినట్టు ఊగిసలాడిపోయింది. బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి డెక్ మీద కెప్టెన్ కనపడ్డాడు. అయిపోయింది, పగిలిపోయింది, పోతుంది, మునిగిపోతుంది అని ఆయన చెప్పాడు. బయటికి చూసేసరికి ఒక పెద్ద సముద్రంలో కొండరాయి లాంటి రాయిని ఓడ ఢీకొని అది చీలింది. సగమేమో దాంట్లో ఇరుక్కుని ఉంది, సగమేమో ఇటువైపు కూరుకుపోతుంది. సో ఇక అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. అది ఆ రాతితో ఆ రీఫ్కి అది ఇరుక్కొని ఉంది కనుక వెంటనే పూర్తిగా నీటిలోనికి పోలేదు కనుక రాత్రంతా ఈ భాగంలో ఉన్నవారు అట్లా బతికి బయటపడ్డారు. కానీ వారి వస్త్రాలు, వారి సామాను, వారి సమస్తమును వారు నీటిలో వదిలేశారు. సో ఉదయానికి ఒడ్డుకొచ్చారు. ఒడ్డు దగ్గర నిలబడి ఆ యొక్క రీఫ్ వంక, ఆ యొక్క కొండ చర్య వంక ఏదైతే వారి ఓడను నాశనం చేసిందో దాని వంక చూస్తూ నిలబడ్డాడు అలెగ్జాండర్ డఫ్. కొన్ని వస్తువులు కొట్టుకుని వస్తున్నాయి. అట్లాగే ఈయనకి సుపరిచితమైనటువంటి ఒక బ్యాగ్, చిన్న బ్యాగ్ కొట్టుకుని వచ్చింది. వెంటనే దాన్ని ఆయన తీసుకున్నాడు. దాంట్లో ఆయన యొక్క ప్రియమైనటువంటి బైబిల్ ఉంది. ఆయన ఈ యొక్క ప్రయాణంలో 800 పుస్తకాలు పెట్టుకొని వచ్చాడు. తను, తన భార్య, ఇష్టమైన సామాను అండ్ అతి ప్రియమైన 800 భక్తి పుస్తకాలు అన్నీ పోయాయి. ఒకటి పరిశుద్ధ గ్రంథం, వాక్యం మాత్రం ఆయన చేతుల్లోనికి వచ్చింది. ఎందుకంటే దేవుడికి తెలుసు, నువ్వు ఆ దేశానికి పోతున్నావు, అక్కడ బోధించాలంటే నా వాక్యం కావాలి కదా. నువ్వు బ్రతకడానికి నా వాక్యం, వారికి బోధకి నా వాక్యం, కనుక ఏం మునిగినా పర్వాలేదు, ఇది మాత్రం మునగదు అనేసి ఆ వాక్యాన్ని ఇచ్చాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తోటి ప్రయాణికులందరినీ కూడా కూడదీసి 107వ కీర్తన, మామూలుగా దీన్ని ద ట్రావెలర్ సామ్ అంటారు, ప్రయాణికుని కీర్తన అంటారు కనుక దాన్ని చదివి వారిని బలపరిచాడు, వారికి ప్రార్థన చేశాడు. తర్వాత భారతదేశంలోనికి అడుగుపెట్టాడు. ఒక బనియన్ ట్రీ కింద 5 మంది చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి ఆయన బైబిల్ తెరిచి మొదటి బైబిల్ పాఠం చెప్పాడు. ఒక వారం తర్వాత నెక్స్ట్ ఆ వీక్ రోజున ఆ పిల్లలు పోయి అందరికీ చెప్పేసి 300 మందిని తెచ్చారు. వారికి వాక్యం చెప్పి వారి ద్వారా దేవుడి కార్యం ప్రారంభమైపోయింది. అట్లా ఆ యొక్క చిన్న క్లాసు పెరిగితే దాన్ని ఒక బడిగా మార్చాడు. ఆ బడిలోనికి ఎంతోమంది వచ్చి విద్య నేర్చుకున్నారు. వారు హయ్యర్ ఎడ్యుకేషన్లోనికి వచ్చారు. దాంతోపాటు వారికి సువార్త చెప్పాడు. అట్లా భారతదేశంలో ఒక సంఘము స్థాపించబడింది. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల్లో ఎంతోమంది విద్యావేత్తలు అయ్యారు. వారు విశ్వాసులే కాకుండా వారు సువార్థికులు కూడా అయ్యారు. సో దేవుడి వాక్యాన్ని విని వణికేటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఒక దేశానికి, మన దేశానికి ఎంత గొప్ప మేలు చేశాడో ఆలోచించండి. మీరు దేవుడి వాక్యాన్ని విని వణికితే, విధేయత చూపితే మీరు ఎంతగా వర్ధిల్లుతారో, అండ్ మీ ద్వారా మీ కుటుంబం, మీ సంఘం, మీ సమాజం, మీ దేశం ఎంతగా మేలు పొందొచ్చో మీరు ఊహించలేరు. సో అలా మనము ఉండుట శ్రేయస్కరం. దేవుడి వాక్యాన్ని విన్నప్పుడు వణకుట మంచి లక్షణం. ఇప్పుడు దాకా లేకపోతే దేవుడి ఎదుట ఆ పాపం ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి, క్షమాపణ కోరుకోండి, పశ్చాత్తాపడండి. ఇక నుండి ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా బైబిల్ తెరవండి, పరిశుద్ధముగా దాన్ని చదవండి, అండ్ భయముతో చదవండి, వణుకుచూ చదవండి, అండ్ వణుకుచూ విధేయత చూపడండి. మీ యొక్క రక్షణను భయముతో, భక్తితో, వణుకుచూ కొనసాగించుకోండి. దేవుడు మీ కుటుంబానికి, సంఘానికి మీకు అలాంటి కృపనిచ్చునుగాక. మీ ఆత్మలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల కృప నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.